సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. సుధీర్ని అందరూ బుల్లితెర పవర్ స్టార్ గా పిలుస్తూ ఉంటారు. అలాగే సుధీర్ ఏ షోలో ఉంటే ఆ షో సూపర్ హిట్ అయిపోయినట్టే. అంతలా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంటాడు సుధీర్. జబర్దస్త్ షోతో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సుధీర్ ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగాడు. పోవే పోరా, డి వంటి షోలకు యాంకరింగ్ చేసి తన పాపులారిటీని మరింత పెంచుకున్నాడు. ముఖ్యంగా రష్మి సుధీర్ మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బుల్లితెరపై రష్మి సుడిగాలి సుధీర్ల పేరు ఎంత సంచలనం సృష్టించిందో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో కూడా సూపర్ హిట్ అయిన రేంజ్కి తీసుకెళ్లిపోయారంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో వీరిద్దరూ కూడా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. అయితే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ షూటింగ్ తర్వాత వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని మాత్రం చాలాసార్లు చెప్పారు. అయితే రష్మి సుధీర్ ఇప్పుడు కలిసి షోస్ చేయనప్పటికీ వీరు పెళ్లి చేసుకుంటారని వీరి ఫ్యాన్స్ మాత్రం అంతా అనుకుంటూనే ఉన్నారు. కానీ అదంతా కేవలం షోస్ రేటింగ్ కోసమేనని రష్మి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే సుధీర్ పెళ్లికి రెడీ అవుతున్నారనే ఒక వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఇంతకు ముందు కూడా సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు రాగా అవన్నీ పుకార్లుగానే నిలిచాయి. కానీ ఇప్పుడు మరో వార్త వైరల్గా మారుతుంది. అందులోనూ పెళ్లికూతురు ఎవరో కూడా చెప్పడంతో ఈ విషయాలు మరింత హాట్ టాపిక్గా మారాయనే చెప్పొచ్చు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రముఖ నిర్మాత కూతురికి సుడిగాలి సుధీర్ బాగా నచ్చేశారట. దీంతో ఆ నిర్మాత స్వయంగా సుధీర్ వద్దకు వెళ్లి తన కూతురిని వివాహం చేసుకోవాల్సిందిగా కోరారట. ఇక టాలీవుడ్లో బడా నిర్మాతగా పేరు దక్కించుకున్న ఈయన ఎంతో మంది హీరోలతో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ కూడా అందుకున్నారు. అలాంటి పెద్ద వ్యక్తి వచ్చి స్వయంగా అడగడంతో కాదనలేక ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాదు వచ్చే ఏడాది మొదట్లోనే వీరి వివాహం జరగబోతుందట. ఇకపోతే టాలీవుడ్లో ఆ బడా నిర్మాత ఎవరు అనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉంచారు. సినిమాల విషయానికి వస్తే సుధీర్ గోట్ అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. పాగల్ సినిమా ఫేమ్ నరేష్ కుప్పిలి డైరెక్షన్లో తమిళ హీరోయిన్ దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తున్న గోట్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాతో సుధీర్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఒక పక్క సినిమాలతోనూ మరో పక్క షోస్ తోనూ చాలా బిజీగా ఉన్న సుధీర్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటాడా లేదా ఇంతకు ముందు వచ్చిన వార్తల్లాగే ఇవి కూడా గాసిప్స్ గా ఉండిపోతాయా అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఈ న్యూస్ పై సుధీర్ రష్మి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.